వరద ప్రభావిత ప్రాంతాల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఓవైపు జోరున వర్షం పడుతున్నప్పటికీ ఆయన అడుగు ఆగడం లేదు. 5 వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా పర్యటిస్తూ బాధిత ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి ప్రారంభమైన ఆయన పర్యటన ఆదివారం కూడా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కృష్ణానదికి ఎగువన వివిధ ప్రాజెక్టులలో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారన్నారు. వరద ప్రవాహం 7 లక్షల క్యూసెక్ల వరకు చేరే అవకాశం ఉందన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పండ్లు నాటు పడవల్లో నదిలో ప్రయాణించవద్దన్నారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, స్నానాలకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదన్నారు. పశువులు, గొర్రెలు, మేకలు వంటి జంతువులను ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకుని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ సూచించారు. వాన పడుతుంది, మేము రావట్లేదండి. అవసరం ఎక్కడా మీరు ఉండేది? అపార్ట్మెంట్స్ 14.5 అడుగులు 9.5 వచ్చినాయి. గేట్లు తెచ్చడం ప్రాసెస్ స్టార్ట్ చేసామండి. అక్కడ ఏమైందంటే పవర్ ప్రాబ్లం వచ్చింది. అవి మోటరైజ్గా దిగట్లేదు కిందకి. చుట్టుపక్కల నుంచి మన వెలగలేరు మంచినీళ్ళు రాజశేఖర్ మంచిని తీసుకుని వెళ్ళాడు. మాన్యువల్గా తీసుకున్నారు. ఒక అరగంట నుంచి గంట లోపల దిప్పడం పూర్తి అయిపోతుంది. పూర్తిగా 100% దింపేస్తున్నాం. ఈ పార్టీ కూడా అవ్వట్లేదు. ఇంకా ఎప్పుడైతే అక్కడ దించామో మనం అటు వెళ్ళిపోతాం. వీళ్ళు మీకు మహా అయితే 4 గంటల్లో సైన్స్ దిగటం మొదలుతుంది. వెనక్కి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేది డిస్టెన్స్ ఉంది కదా, అది ఎప్పుడైతే వెనక్కి బ్యాక్స్లో అవుతుందో ఈ వెనక్కి ఇలా చేస్తుంది. మీకు ఈవినింగ్ కల్లా క్లియర్ అవుతారు. మీకు అపార్ట్మెంట్లో మీకు వచ్చే ఇబ్బంది చాలా అపార్ట్మెంట్ ప్లేన్లలో వచ్చింది. మీరు హైట్ బాగా కట్టుకున్నారు కాబట్టి మీకు ఇబ్బంది. సేమ్ అపార్ట్మెంట్ పదమూడుకి పరిస్థితి వస్తుంది ఎప్పుడు అనుకోలేదండి. కృష్ణను దృష్టిలో పెట్టుకుంటాం. వరదంటే కృష్ణకు వచ్చి ఆ ఎఫెక్ట్ అనుకుంటాం, కానీ ఉడమేరకు వచ్చి ఈ రకమైన ఇబ్బంది వస్తుంది అనుకోవాలి. 2009 ఒకసారి వచ్చింది. కటింగ్ చూసుకుంటే ఇబ్బంది ఉండదు. కటింగ్ తీసుకుంటే మనకు తెలియదు కదా రోడ్ ఎంత ఉంది. వాటర్ పడేటట్టు బాగా కాదు. ఈ నీళ్ళు కొంచెం పైన మామూలు వస్తాయి. కాబట్టి గారు సరేనండి. మెసేజ్ పెట్టారు, నేను చూశాను. సరేనండి. అపార్ట్మెంట్ రాలా లోపలికి పక్కన తీసుకెళ్ళి అమ్మకాయండి. రామారావు